దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము జీవాహారమైన యేసును కలిగి వాక్యము చేత నింపబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనము మనం చదువుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే తూర్పు దేశము నుండి జ్ఞానులు యోదయ దేశపు బెత్లెహేమునకు వచ్చారో, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని యోదయ దేశపు రాజైన హేరోదును అడుగుగా, హేరోదు కలవరపడి, ఆ ప్రాంత ప్రజలందరూ కలవరపడి ప్రధాన యాజకులను, శాస్త్రులను, ధర్మశాస్త్ర ప్రావీణ్యులను పిలిచి మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని వారిని అడిగినప్పుడు, ఆ ధర్మశాస్త్ర ప్రావీణ్యులు, ప్రధాన యాజకులు, ప్రజలలో ఉండే శాస్త్రులు వచ్చి వారు యోదయ బెత్లెహేములోనే మెస్సయ్య జన్మిస్తాడని, వారు దానికి ఒక బలమైన ప్రవచనము చూపించారు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఈ ప్రవచనము ప్రకారము, యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని వారు స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే బెత్లెహేము, నిన్నటి దినము నుండి బెత్లెహేము గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాము. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టె ఎటువంటి రొట్టె? కేవలము కడుపు నింపే రొట్టెనా? కేవలము ఈ లోకానుసారమైన ఆహారమేనా? ఎప్పుడైతే అపవాది యేసునద్దకు వచ్చి శోధిస్తూ ఉన్నాడు, అప్పుడు అపవాది అన్నాడు, నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని భుజింపుమని. ఎప్పుడు? 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట మిక్కిలి ఆకలిగొనిన సమయంలో ఈ రాళ్లను రొట్టెలుగా చేయమని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నారు. అవును, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని పరలోక ప్రార్థన నేర్పిన ప్రభువే మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నారు. అదే ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం వచ్చేసరికి జీవాహారమును నేనే అన్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే అన్నారు. జీవాహారము నేనే అనే మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో 2 సార్లు రాయబడింది. అవును, మన ఆహారము ప్రభువే. ఇప్పుడు బెత్లెహేమునకు ఈ ఆహారమునకు సంబంధం ఏమిటి? బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఇప్పుడు దేవుని వాక్యము కూడా రొట్టెనే, ఆహారమే. అది జీవాహారం, అది ఆత్మకు ఆహారం, అది పరలోకమునకు చేరటానికి అవసరమైన ఆహారం. చూడండి, ఇశ్రాయేలీయులు మన్నాను భుజిస్తూ వాగ్దాన దేశపు పొలిమేర్లను చేరు వరకు మన్నానే భుజించిరి అని నిర్గమకాండంలో రాయబడినట్లుగా మనము కూడా వాక్యమనే మన్నాను భుజిస్తూ ప్రభు యొక్క పరిశుద్ధమైన బల్ల అనే ఆహారాన్ని, రొట్టెను భుజిస్తూ మనము కూడా పరలోక రాజ్యపు పొలిమేర్లను చేరు వరకు మనము కూడా వాక్యమనే మన్నాను భుజిస్తూ, వాక్యమైన జీవాహారమును భుజిస్తూ, దేవుని వాక్యము దేవుడయుండెను గనక యేసు అనే జీవాహారాన్ని భుజిస్తూ మనము పరలోక రాజ్యము పొలిమేర్ల వరకు చేరాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. ధ్యానించటానికి, చదవటానికి, మనసులో భద్రమ చేసుకోవటానికి
మనం ఎన్నోసార్లు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాము, కానీ ద వర్డ్ ఈజ్ అవర్ లైఫ్ లైన్. దేవుని వాక్యమే మన జీవాధారము. చూడండి, దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలమగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని వాక్యమును ధ్యానించకుండా ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరుడా, సహోదరి, నీవు చేయనది ఎలా సఫలమవుతుంది? దేవుని వాక్యమును భుజించకుండా నీ ఆత్మకు, శరీరానికి ఎక్కడ నెమ్మది, ఎక్కడ బలము, ఎక్కడ సంతోషము? దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసి పరిచర్య చేస్తే అది దేవునికి ఇష్టకరమైన పరిచర్య కాదు. చాలా సంఘాలలో వాక్యమును విడిచి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. వాక్యము లేని చోట ప్రభు ఉండడు. బెత్లెహేములోనే ప్రభు ఎందుకు జన్మించాడు? అది రొట్టెల ఇల్లు. ఎప్పుడైతే నీ హృదయాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, నీ మనస్సును, నీ మాటలను, ఆలోచనలను, నీ ప్రవర్తనను, నీ సంబంధ బాంధవ్యాలను దేవుని వాక్యము చేత నింపుకుంటావో అక్కడే ప్రభు జన్మిస్తాడు, అక్కడే ప్రభు నివాసం ఉంటాడు, అక్కడే ప్రభు కార్యము జరిగిస్తాడు. కాబట్టి వాక్య విరోధమైనది ఏదియో మనలో ఉండకూడదు. వాక్యమును అవపోసన పట్టాలి. నరాల్లో వాక్యము జీర్ణించుకుపోవాలి. ప్రతి విషయంలో మనం వాక్యమే ఆధారంగా చేసుకుని బ్రతకాలి. వాక్యానికి మించిన శక్తి లేదు. దెర్ ఈజ్ నో సుప్రీం అథారిటీ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. భూమైనా తలక్రిందులవుతుంది, కానీ ఆయన వాక్యములో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. మరి అటువంటి సర్వశక్తి గల వాక్యమును దేవుడు మనకిచ్చి ఉండగా వాక్యమును దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యమును ప్రేమించువారు వర్ధిల్లతారు. వాక్యానుసారంగా జీవించు వారి యొద్ద ప్రభువు దిగి వస్తాడు. పరలోక వాసి అయిన ప్రభువు ఎక్కడికి దిగి వచ్చాడంటే బెత్లెహేములోకే. ఎందుకో తెలుసా? అది రొట్టెల ఇల్లు. ఎప్పుడైతే ఆయన వాక్యం నీ హృదయంలో, జీవితంలో, కుటుంబంలో, సంబంధ బాంధవ్యాలలో ఉంటుందో ప్రభువు ఖచ్చితంగా పరలోకం నుండి దిగి వస్తాడు. సమృద్ధితో నింపుతాడు, సమాధానంతో నడిపిస్తాడు. నీ వలన అనేక మంది ఆకలి తీరుతుంది. నీ వలన అనేక మంది తృప్తిపరచబడతారు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, తరతరములకు దీవెనకరంగా ఉంటావు. ఎప్పుడో తెలుసా? నీ వాక్యము చేత నింపబడినప్పుడు. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో వాక్యపూర్ణులమై, వాక్యమును నరనరాల్లో జీర్ణించుకున్న వారమై, వాక్యమును ప్రేమించువారమై, వాక్యమైన యేసును అనుసరించువారమై, వాక్యమనే రొట్టెను భుజించువారమై, వాక్యమనే ఆహారం చేత తృప్తిపరచబడిన వారమై వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమే జీవాహారం అనే సత్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. బెత్లెహేము రొట్టెల ఇల్లు గనక మీరు అక్కడికి జీవాహారంగా దిగి వచ్చారనే సత్యాన్ని మేము ధ్యానించాం. ప్రభువా, వాక్యము దేవుడై ఉండెను గనక వాక్యమునకు మించిన శక్తి లేదని, వాక్యమే మా లైఫ్ లైన్, మా జీవనాధారము, మా ఉనికికి, ఊపిరికి ఆధారమని, వాక్యమనే కంచెలో జీవించాలని, వాక్యము నరాల్లో జీర్ణించుకుపోవాలని ప్రభువా, అట్టి గాఢమైన ప్రభువా, ఎంతో ప్యాషనేట్గా మేము వాక్యాన్ని ధ్యానించి, ప్రేమించి వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమగున నీ వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు ప్రభువా, నీ వాక్యమును నిర్లక్ష్యం చేసి మేము చేసే పనులలో సఫలులం అవ్వాలని ఎంతో విఫలయత్నం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. నిత్యము నీ వాక్యమును ధ్యానిస్తూ, స్మరిస్తూ, ఆలోచిస్తూ ప్రభువా, దావీదు భక్తుని వలె నీ ధర్మశాస్త్రమునందు, నీ వాక్యమునందు ఆనందించుచు వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతయు నీ కృప, కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచండి. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యము దయచండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచండి. ఆర్థిక పరిస్థితులను అనుకూలపరచండి. ఉద్యోగాల్లో వర్ధిల్ల తెచ్చేయండి. వ్యాపారాలను విస్తరింపచేయండి. కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో నెమ్మది దయచేయండి. క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానములతో నింపి నడిపించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.